పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో మీ దివ్యామృతమైన పాదాల దగ్గరకు వచ్చి మీ నామాన్ని ఘనపరచటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. కొద్ది సమయము మేము లేఖన భాగాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మా ధ్యాన భాగములో మీరుండి మమ్మల్ని బలపరిచి నడిపించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. కృప చూపి నడిపించండి. సమస్త విషయాల్లో తోడై ఉండండి. ప్రభువా, మీరు మాట్లాడండి. మీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి. మీరు మాట్లాడితే చచ్చిన జీవితాలు బ్రతుకుతాయి. మీరు మాట్లాడితే నిర్జీవం పోయి ఉద్యోగం వస్తుంది. మీ మాటలలో శక్తి ఉంది నాయన. శక్తి కలిగిన మాటలు ఈ మధ్యాహ్న కాల సమయం మీరు మాకు అందించి నడిపించమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. మనము గత ఆదివారం నాడు ఒక వర్తమానాన్ని ప్రారంభించాం. అయితే అది ముగించలేకపోయాం. తిరిగి మరలా అదే వర్తమానంలో రెండవ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుంచి విమోచించబడటం కొరకు దేవుడు వారిని విమోచించే ముందు ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు తీసుకొచ్చాడు. ఆ 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఐగుప్తు రాజుతో మాట్లాడాడు. 10వ తెగులు చాలా భయంకరమైన తెగులుగా చెప్పచ్చు. అదేమిటంటే, సంహారపు దూతను ఐగుప్తు దేశం మీదకి పంపి ప్రతి ఇంట తొలిచూలు బిడ్డను, తొలిచూలు ప్రతి దానిని హతమార్చినట్లుగా చూస్తాం. 9 తెగుళ్ళు ఐగుప్తు దేశము వరకే పరిమితమైపోయి, ఐగుప్తుల వరకే పరిమితమైపోయింది. 10వ తెగులు ఇశ్రాయేలీల మీద కూడా వస్తుందని దేవుడు చెప్పాడు. అయితే ఇశ్రాయేలీలకు దేవుడు మోషే ద్వారా ఒక వర్తమానం పంపాడు. అదేమిటంటే, మీరు 10వ రోజు ఒక గొర్రె పిల్లను కానీ ఒక మేక పిల్లను కానీ ప్రత్యేకపరచుకొని 14వ రోజు దాన్ని వధించి దాని రక్తాన్ని గుమ్మాలకి, నిలువు కమ్మీలకి, అడ్డ కమ్మీకి రాసుకోవాలి. మీరు ఆ రక్తము చాటునే మీరు ఉండాలి, బయటికి రాకూడదు. ఆ మాంసాన్ని ఏపుకొని లేక కాల్చుకొని మీరు పూర్తిగా తినేసేయాలి. ఎముకలు విరవకూడదు, మాంసము మిగలకూడదు. ఆ రాత్రి సంహారపు దూత ఆ గుమ్మము మీద ఉన్న రక్తాన్ని చూసి, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని చూసి దాటిపోతాడని దేవుడు మోషే ద్వారా చెప్తే, మోషే చెప్పినట్లుగా ఇశ్రాయేలీలందరూ చేశారు. ప్రభునందు ప్రియులారా, చాలా ప్రాముఖ్యంగా వారు చేసిన పనిని బట్టి ఆ రక్తము చాటున రక్తాన్ని, గొర్రె పిల్లను వధించి రక్తాన్ని కమ్మీలకి వ్రాయటమును బట్టి వారికి పాప క్షమాపణ దొరికింది. రెండవది, వారికి రక్షణ. గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి వారికి రక్షణ.
చూడండి, సంహారపు దూత చేతిలో హతమార్చబడకుండా వారు రక్షించబడ్డారు. మూడవది, వారు నడుములు కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, కర్రను చేతపుచ్చుకొని త్వరగా మాంసాన్ని భుజించాలి అని చెప్పిన మాట ప్రకారం వారు అలాగే చేశారు. వారికి విమోచన దొరికింది. అంటే ప్రయాణం, ఐగుప్తు దేశం నుంచి వారు విడిపించబడుతున్నారు. దానిని విమోచన అన్నారు. తర్వాత మనం చూసిన యెడల వారి జీవితంలో ఇంకా కొన్ని కార్యాలు మనం చూడగలుగుతాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. నిర్గమాకాండము చూడండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అంటే మీరు నా సొత్తు అవుతారు. జాగ్రత్తగా వినండి. మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములో నాకు స్వకీయ సంపాద్యం, అంటే నా సొత్తు, నా జనం. తర్వాత ఏమన్నాడంటే, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పాను. సమస్త భూమి నాదే కనుక ఈ భూమి మీద మీరు ఎలా ఉంటారు? మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, మీరు యాజకులుగా ఉంటారు, మీరు నాకు రాజ్యముగా ఉంటారు, మీరు పరిశుద్ధ జనము అవుతారు. ఎంత చక్కని మాటలు చెప్పాడు చూడండి. దేవుడు ఆ ఇశ్రాయేలీలకు ఆ గొర్రెపిల్ల రక్తము చాటుకు వెళ్ళినందువలన, ఆ గొర్రెపిల్ల రక్తము చాటున ఉన్నందువలన వారికి ఒకటి వారి పాపాలకు క్షమాపణ దొరికింది, రెండవది వారికి ఆ హతులు కాకుండా రక్షించబడ్డారు, మూడవది ఐగుప్తు దేశం నుంచి వారు విడిపించబడ్డారు, విమోచన జరిగింది, నాలుగవది దేవుని ప్రజలయ్యారు, ఐదవది యాజకులయ్యారు, ఆరవది ఆయనకి రాజ్యం, మీరే నా రాజ్యం, ఆయనకి రాజ్యం అయ్యారు, ఏడవది పరిశుద్ధ జనాంగమయ్యారు. చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మోషే ద్వారా చెప్పిన ప్రతి విషయాన్ని వారు శ్రద్ధగా చేశారు కనుకనే వారు విమోచించబడ్డారు. దేవుని పిలుపును, దేవుడు పిలిచిన విధానాన్ని వారు అంగీకరించారు గనక అంగీకరించిన వారు రక్షించబడ్డారు. మనం ముందు చెప్పుకుందాం. ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నదని, యేసుక్రీస్తు వధించబడిన ఆ విధానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. కానీ అయితే ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. అదేమిటంటే, దేవుడు పిలిచిన పిలుపుకు మనము విధేయులుగా ఉండాలి. విధేయులంగా ఉండాలి. వినండి జాగ్రత్తగా. ఎందుకంటే మనం ఈ లోకములో భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మన ప్రభువు మనల్ని పిలిచాడు. ఆయన సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను.
యాకోబు తన కుమారుల విషయమై ఆయన చెప్పిన సంగతి మనం ఒకసారి గమనిస్తే ఆదికాండము 49వ అధ్యాయం, ఆదికాండము 49వ అధ్యాయము మీరు 5వ వచనము 6వ వచనము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. షిమ్యోను లేవి అనువారు నా సహోదరులు, వారి ఖడ్గము బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది అని శపించబడును. యాకోబులో వారిని విభజించదను, ఇశ్రాయేలీలో వారిని చెదరగొట్టెదను. చూడండి, షిమ్యోను లేవీపై వచ్చిన ఆ భయంకరమైన శాపము వినండి. ఇది శాపం, ఇది అలాగే ఉంచండి. మోషే కొండ మీదకు వెళ్ళి, సీనాయి పర్వతం మీదకు వెళ్ళి 40 దినాలు దేవునితో గడుపుతూ ఉండగా, మోషే ధర్మశాస్త్రం అంటే దేవుని దగ్గర నుంచి ధర్మశాస్త్రము 2 పలకల మీద ఇరుపక్కల వ్రాయబడినటువంటి పలకలను పొందుకున్నాడు. కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చిన మోషే ఏమయ్యాడో మాకు తెలియలేదు, కనుక ఐగుప్తు దేశం నుండి మేము వచ్చాము, మాకు ఒక దేవుడు కావాలి, అహరోను దగ్గరికి వెళ్ళి మాకు ఒక దేవుణ్ణి చేయమని చెప్పి అడిగితే, అహరోను వారి బంగారం అంతా తీసుకొని ఒక పోత దూడను చేశాడు, పోత విగ్రహాన్ని చేశాడు దూడ రూపంలో. వారందరూ ఆ దూడ ఎదుట నాట్యమాడుతూ, వారందరూ ఆ దూడ ఎదుట స్తుతిస్తూ వారు ఆ విగ్రహారాధన చేస్తున్నప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, మోషే, నీవు ఐగుప్తు నుండి తీసుకొని వచ్చిన ఈ ప్రజలు, చూడండి నిర్గమకాండము 32వ అధ్యాయం 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, ఎవరితో అన్నాడు? మోషేతో ఇట్లా నేను, నీవు దిగి వెళ్ళము. చూడండి, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏమయ్యారంట? ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. మోషే చెడిపోయారు. వారు చేయకూడని పని చేస్తున్నారు, నాకు అసహ్యమైన పని చేస్తున్నారు. ఇదిగో వారు ఎలాంటి వారంటే, దేవుడు అంటున్నాడు మోషేతో, ఆ 10వ వచనం, కావున 9వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ఏమిటంట వారు ఎలాంటి వారు? లోబడనొల్లని ప్రజలు. వారికి ఎన్ని అద్భుతాలు చేశాను నేను. ఐగుప్తు దేశంలో చూడండి, అన్ని తెగుళ్ళు తీసుకొచ్చి వారు ఉన్నప్పుడు వీరికి ఎలాంటి హాని లేకుండా చేశాను నేను. ఎర్ర సముద్రమును పాయలు చేశాను, మన్నాను కురిపించాను, నీళ్లనిచ్చాను, రాత్రిపూట అగ్నిస్తంభముగా
పగటిపూట మేఘస్తంభముగా వారి ముందు నడిచాను నేను. ఐగుప్తు దేశము నుండి వారిని విమోచించి శ్రేష్టమైన దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నాను. ఇన్ని అద్భుతాలు చేస్తే, ఇన్ని ఘనమైన కార్యాలు చేస్తే చివరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? లోబడని ప్రజలు. ఇదిగో ఐగుప్తు దేశం నుంచి నన్ను రప్పించినటువంటిది ఈ దూడ అని చెప్పి, ఈ దూడే దేవుడు అని చెప్పి వారు నాట్యమాడుతున్నారు. వారు నాట్యమాడుతున్నారు. మోషే వారికి చేసినవన్నీ మర్చిపోయారు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మోషేకి కోపం వచ్చింది, మోషేకి ఆవేశం వచ్చింది. ఏమండి, ఒక దైవజనునికి కోపము ఎప్పుడు వస్తుందో తెలుసా? మీరు నిదానంగా వినండి. ఒక పాస్టర్ గారికి ఇప్పుడు మోషేకి కోపం ఎప్పుడు వచ్చింది? అప్పుడు దాకా వారు చెప్పినట్లుగా విని వారిని నడిపించినటువంటి మోషే, వారి కొరకు శ్రమ పడినటువంటి మోషేకి ఇప్పుడు కోపం వస్తుంది. జాగ్రత్తగా వినండి, కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది కోపం? దేవుని మాట ప్రకారము జీవించవలసినటువంటి, దేవునికి లోబడి బ్రతకాల్సినటువంటి ఈ ప్రజలు దేవునికి లోబడని ప్రజలుగా ఒక విగ్రహాన్ని వారు ఆరాధిస్తున్నారు. దేవునికి అసహ్యమైన కార్యం చేస్తున్నారు. దేవునికి ఇష్టము లేని పని చేస్తున్నారు. ఆ విధానాన్ని చూసినప్పుడు మోషే కోపము రగులుకుంది, మోషేకి బాధేసింది. అలాగే ఒక దైవజనునికి కూడా ఎప్పుడు బాధ కలుగుద్దంటే, విశ్వాసులు సంఘము సరైన పద్ధతిలో నడవకుండా, దేవుని వాక్యానుసారకంగా ఉండకుండా సాతాను క్రియలకు ఎప్పుడు లోనవుతారో, ఎప్పుడు అవకాశం ఇస్తారో అప్పుడు దైవజనుడికి కూడా కోపం వస్తుంది. అక్రమ పద్ధతిని నడిచినప్పుడు దైవజనుడికి కోపం వస్తుంది. విగ్రహాలను పెట్టుకొని అన్యుల ఆచారాలు చేస్తున్నప్పుడు, అన్యుల పద్ధతులను అనుసరిస్తున్నప్పుడు దైవజనుడు చూసి తట్టుకోలేడు. ఇప్పుడు మోషే తన ప్రజలను ఐగుప్తు దేశం నుంచి దేవుని దగ్గర బ్రతిమలాడి దేవునితో చెప్పుకొని వారందరిని నడిపించాడు. దేవుడు ఏమన్నాడు? ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. ఇప్పుడు మోషే ప్రజలే, మోషే కంటికి రెప్పలాగా కాపాడుకున్న ప్రజలు, తన జీవితాన్ని త్యాగం చేసి ఐగుప్తు దేశము యొక్క ఆ ఆధిక్యతను వదిలిపెట్టి, రాజరికాన్ని వదిలిపెట్టి, ఐగుప్తు ధనాన్ని వదిలిపెట్టి, ఐగుప్తులో ఉన్న సమస్త ఐశ్వర్యమును సుఖ భోగాలను వదిలిపెట్టి ఈ ప్రజల కోసం నింద అనుభవించడానికి బయలుదేరి వచ్చిన మోషే, ఆ మోషేకి ఇప్పుడు కోపం వస్తుంది. కారణం ఏమిటంటే, నా జీవితాన్ని త్యాగం చేసి పాపములో, లోకములో, ఐగుప్తులో ఉన్న ఈ ప్రజలు నేను విడిపిస్తే, ఈ మాట చూడండి, దేవుని మాట లోబడకుండా దేవునికి లోబడనటువంటి ఈ ప్రజలు అసహ్యించుకుంటున్నాడు. ఆయన కోపం వచ్చేస్తుంది, బాధ, వేదన. చూడండి ప్రభునందు ప్రియులారా, మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మోషే వచ్చి ఏమంటున్నాడు చూడండి, 25వ వచనం, 32వ అధ్యాయం 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి
యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఇప్పుడు రెండవసారి పిలుస్తున్నాడు. మొదట ఐగుప్తు దేశంలో పిలిచాడు. మీరందరూ ఈ ఐగుప్తును వదిలిపెట్టాలంటే ఒక గొర్రె పిల్లను వధించి రక్తాన్ని నిలువు కమ్మికి అడ్డ కమ్మికి రాయండి, ఆ మాంసాన్ని ఏపుకొని తినండి, ఎముకలను ఇరవద్దు, మీరు నడుములు కట్టుకోండి, చెప్పులు తొడుక్కోండి, కర్రను చేతపుచ్చుకొని దాన్ని భుజించండి అని అప్పుడు మోషే పిలుపునిస్తే మోషే ఏదైతే చెప్పాడో అదే చేశారు ఐగుప్తు దేశంలో. కానీ వారు ప్రయాణమై వెళ్ళుచూ ఉండగా ప్రయాణములో ఇప్పుడు వీరేం చేశారు? జారిపోయారు. వారు చూడండి, వారు భయంకరమైన జీవితానికి లోనైపోయారు. అప్పుడు మోషే పిలవగానే ఎవరొచ్చారు? రెండవసారి మోషే పిలిచినప్పుడు ఎవరొచ్చారు? లేవీలు వచ్చారు. అసలు ఈ లేవీలు ఎవరు? లేవీలు యాకోబు చేత శపించబడిన వారు. వారు బలత్కారులు. వారి సంఘములో చేరవద్దని చెప్పబడింది. చూడండి ప్రభునందు ప్రియులారా, మీరు మరొకసారి ఇందాక చదివిన భాగంలోనికి రండి. ఎన్ని విషయాలు చెప్పాడు. ఎందుకంటే వారి కోపము వేంద్రమైనది. చూడండి ప్రభునందు ప్రియులారా, ఎన్ని గొప్ప మాటలు అక్కడ వారు చెప్పారో చూడండి. 6వ వచనం, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘములో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపారు. చూడండి, ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టారు. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది అని శపించబడును. తర్వాత వారంట యాకోబులో వారిని విభజించదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టేదను. ఎంత శాపం ఉందండి వీళ్ళ మీద. వీరెంత చెడిపోయిన వ్యక్తి ఇతను. లేవి అనే అతను ఎంత చెడిపోయాడు. తండ్రి చేతే శపించబడ్డాడు, తండ్రి చేతే ఇశ్రాయేలులో నుంచి విభాగించబడ్డాడు. ఇంత అతని సంఘము చెడ్డది, అతని ఆలోచనలు చెడ్డవి. అయితే అలాంటి వ్యక్తి మోషే పిలిచినప్పుడు, అలాంటి భయంకరమైన జీవితము కలిగిన వ్యక్తి మోషే పిలిచినప్పుడు ఆ సంతానము పరిగెత్తుకుంటూ మోషే యొద్దకు వచ్చేశారు. మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదు. ఈ లేవి వంశము మాత్రమే వచ్చింది. జాగ్రత్తగా వినండి. మొట్టమొదట మోషే చెప్పినప్పుడు విన్నారు. రెండవసారి ప్రయాణములో వీరందరూ జారిపోయారు. ఈనాడు కూడా మొదట మీరు విన్నారు. మీరు మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు, ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు అప్పుడు దేవుని పిలుపును విన్నారు. దేవుడు ఎందుకు పిలుస్తాడు? దేవుడు పిలిచేది ఎందుకు? అపోస్తలుడైన పౌలు ఆయన తెస్సలోనీయులకు ఉత్తరం రాస్తూ, మా సువార్త వలన దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఈరోజు సువార్త అసలు వార్త సువార్త. యేసు ప్రభు మరణము, ఆయన పునరుద్ధానం, యేసుక్రీస్తు పుట్టుక, యేసుక్రీస్తు మరణము, ఆయన పునరుద్ధానము సువార్త. ఆ సువార్త ద్వారా మారు మనసు పొందాలి. అసలు సువార్త అంటేనే మారు మనసు అండి. మారు మనసు లేకుండా నేను సువార్త విన్నానంటే ప్రయోజనం లేదు, దానివల్ల ఉపయోగము లేదు. నా ప్రియులారా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. ఈ రోజున నీవు రక్షించబడ్డావు, కానీ మనం ఈ
మనది కాదు, ఈ భూమి నీది కాదు, ఈ దేశం నీది కాదు. మనది పరదేశం, పరలోక దేశం. ఈ పరలోక దేశానికి ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీలు కనాను దేశానికి ఏ విధంగా మార్గ మధ్యములో నడుస్తున్నారో, అరణ్యములో నడుస్తున్నారో, అలాగే మనము ఈ లోకములో నుంచి విమోచించబడ్డాం, విడిపించబడ్డాం. దానికే మనం ఒక సంఘముగా, దాన్ని ఎక్లీషియా అన్నారు, ప్రత్యేకించబడ్డాం. మనం ఇప్పుడు లోకముతో మనకు సంబంధం లేదు. ఈ భూమి నాది అన్నాడు ప్రభు అయిన దేవుడు. ఈ భూమి మీద మనకు నిలవరమైన పట్టణము లేదు. మన పట్టణము పరలోకం, మన ప్రయాణం పరలోకం. ఇప్పుడు ప్రయాణములో ఉన్న మనము ఇశ్రాయేలీలు ఆ సీనాయి పర్వతం దగ్గర ఏ విధంగా జారిపోయారో, మార్గ మధ్యములో మీరందరూ జారిపోకుండా ఉన్నారా? మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మీరు జారిపోయిన స్థితిలో ఉన్నారా? భక్తి మెట్టులో నిలబడి ఉన్నారా? ఈ రోజున చాలా మంది జారిపోయారు. మొదట ఉన్న భక్తి లేదు వాళ్ళకి. ఇప్పుడు ఏమైపోయినాయి? లోకములో ఉన్న ఈ విధానమే వారికి ప్రాముఖ్యం అయిపోయింది. వారి విశ్వాసాన్ని సాతానుడు చెరిపేశాడు, వారి భక్తిని సాతానుడు చెరిపేశాడు. ఏదో ఆదివారం నాడు వస్తున్నారు, రాలేదనుకుంటారని. అసలు మీరు దేవుని మందిరానికి ఎందుకు రావాలి? చాలామంది దేవుని మందిరానికి రారు, ఎప్పుడో ఒకసారి వస్తారు. ప్రతి ఆదివారం రావడానికి ఇష్టపడరు. అది దేవుని సన్నిధిలో బలపరచబడడానికి ఇష్టపడరు. ఎందుకంటే దేవుని మందిరానికి రావాల్సింది ఎందుకో తెలుసా మీరు? ఎందుకు దేవుడు దేవుని మందిరం అనే నియమం పెట్టాడో తెలుసా మీకు? ఒకటి, వాక్యము వినటానికి రావాలి. ఇప్పుడు మీరు చెప్తారు, మాకు వాక్యము మాకు టీవీలో వస్తుందయ్యా, సెల్ ఫోన్లో వస్తుందయ్యా. ఈ రోజున ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలీలు పోత దూడను విగ్రహాన్ని చేసుకున్నట్టుగా ఈరోజు సైతానుడు ప్రతి ఇంటిలో ఒక సెల్ ఫోన్ను విగ్రహంగా పెట్టాడు. ఈరోజు సెల్ ఫోను విగ్రహం అయిపోయింది. మంచిని చేస్తే పర్వాలేదు, ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సెల్ ఫోన్ వాడుకుంటే పర్వాలేదు. ఈరోజు క్రైస్తవులే టిక్ టాక్లని, లేకపోతే ఈరోజు క్రైస్తవులే లోక సంబంధమైన వాటన్నిటి మీద మోజుతో సెల్ ఫోన్ వాడుకుంటున్నారు. అదొక విగ్రహం అయిపోయింది. సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు. మంచి కోసం వాడుకోండి, వాక్యం కోసం వాడుకోండి. ఇందులో నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వాక్యాన్ని నేను టైప్ చేసుకుంటాను, వాక్యాన్ని ఫోటో తీసుకుంటాను, అవసరం వచ్చినప్పుడల్లా చూసుకుంటాను. మంచిగా వాడుకోండి, పర్వాలేదు. కానీ ఈరోజు దేనికి వాడుతున్నారు? సెల్ ఫోను. మీ ఆత్మీయ జీవితము నాశనం అయిపోతుంది సెల్ ఫోన్ ద్వారా. దాంట్లోనే సినిమాలు, దాంట్లోనే సీరియళ్ళు, దాంట్లోనే టిక్ టాక్లు, దాంట్లోనే లోక సంబంధమైన విషయాలు. దాంతోనే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవన్నీ ఆవేదనతో చెప్తున్నాను, మీకు ఆవేదనతో చెప్తున్నాను. దైవజనుడుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ వర్తమానాన్ని మీకు అందిస్తున్నాను. మీరు బాగుపడితే బాగుపడండి, మాకు అవసరం లేదు, మేము నాశనానికి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం అనుకుంటే అనుకోండి, నాకేం సంబంధం లేదు. మీరు మార్పు చెందాలి, అది దేవుని ఉద్దేశం. దేవుడు మిమ్మల్ని అందుకే పిలిచాడు. దైవజనుడు చెప్పే మాటలు నీవు అర్థం చేసుకోకపోతే చూడండి ఒక మాట మీకు బైబిల్లో చూపిస్తాను. ప్రభునందు ప్రియులారా, ఒక్క నిమిషం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. 3వ అధ్యాయము 14వ వచనం.
చూడండి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు నిన్ను పిలిచాడు. చాలా మందికి అర్థం కాలేదండి. దేవుడు ఎందుకు పిలిచాడో, నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకటానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. నీ ఆలోచనకు వచ్చినట్లుగా నడుచుకోవటానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. ఆయన ఉన్నతమైన పిలుపు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందునట్లు. వినండి 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 ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడో. ఆయన యందు మీరును ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపుకు మిమ్మును యోగ్యులుగా ఎంచుకున్నట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన. దేవుడు పిలిచిన పిలుపుకు మీరు యోగ్యులుగా ఉండాలి. చూడండి, మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. మీ కార్యాలు విశ్వాసయుక్తమైనవి ఉండాలి. మీ కార్యాలు మేలుకరమై ఉండాలి. దేవుడు ఏ పిలుపుతో మిమ్మల్ని పిలిచాడో, ఎందుకు పిలిచాడో, ఎందుకు రక్షించాడో ఆ రక్షణను మీరు అనుభవించేటట్లుగా ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్లు బ్రతకటానికి దేవుడు పిలవలేదు మిమ్మల్ని. అందుకు పిలిచాడా దేవుడు? ఏమండి, అందుకు పిలవలేదే మిమ్మల్ని. ప్రతివాడు చూడండి, తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయంలోనికి రండి. 3వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె. ఏమండి, మీకు దేవుడు తెలుసు కానీ అన్యజనుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మీకు దేవుడు తెలుసు కానీ మీ ఆలోచనలు కానీ, మీ పద్ధతులు కానీ, మీ నడవడిక కానీ అన్యజనుల వలె ఉంది. ఒక్కొక్కసారి క్రైస్తవ కుటుంబాల్లో జరిగేది అన్యజనులలో కూడా జరగవండి. వాళ్ళు కూడా వాటిని అంతగా పట్టించుకోరు. కానీ వాళ్ళు కూడా పట్టించుకోనటువంటి విషయాలు మీ జీవితాల్లో ఉన్నాయి. చూడండి, యాకోబు తన కొడుకును కూడా వదిలిపెట్టలేదు తప్పు చేసినప్పుడు. దేవుడు కూడా రేపు నిన్ను వదిలిపెట్టడు. నీ బ్రతుకులు సరిలేకపోతే, మీ ఆలోచనలు సరైనవి కాకపోతే, దేవునికి ఇష్టం వచ్చిన రీతిలో లేకపోతే రేపు దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. తాత్కాలికంగా వాళ్ళు కూడా సీనాయి పర్వతం మీద దేవుడు లేడు, మోషే లేడు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎగరటం, డాన్సులు చేయటం, నృత్యాలు చేయటం ప్రారంభించారండి. అరే, దేవుడు ఎందుకు పిలిచాడు? ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వారసులుగా చేయటానికి పిలిస్తే వాళ్ళ మార్గ మధ్యములో దేవుడు పిలిచిన పిలుపును పక్కన పెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా నడవటం ప్రారంభించారండి. ఇది ఎంత దారుణం! దేవుడు పిలిచాడు కదా ఐగుప్తు దేశంలో. ఎంత కష్టపడ్డాడు ఆయన. ఆయన కష్టానికి ప్రతిఫలంగా నీ ఉండాలి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో అనుభవించిన శ్రమ, వేదన, మరణము, కార్చిన రక్తము, ఏమండి ఆ కాళ్ళలో చేతులలో కొట్టిన మేకులు, ఆ మేకుల్లో నుండి కారిన రక్తము ద్వారా నీవు రక్షించబడితే, ఆయన శ్రమ పడి ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకుంటే నీ బ్రతికెలా ఉంది ఈ రోజున? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి మీరు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన పిలిచింది నిన్ను రక్షించటానికి, పరిశుద్ధులగుటకు నిన్ను పిలిచాడు. చూడండి, అక్కడ మనం పూర్తిగా చదవలేదు. కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని. ఈరోజు దేవుని సేవకులు చెప్పే మాటను నువ్వు తృణీకరిస్తే నువ్వెవరిని తృణీకరిస్తున్నావో తెలుసా? చూడండి, అక్కడ 8వ వచనం. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షిస్తున్నావు. అంతేనండి. చూడండి, 7వ వచనంలో పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. విగ్రహ సంబంధమైన కార్యాలు చేయటానికి, అన్యుల ఆచారాలు అనుసరించడానికి పిలవలేదు. ఆయన ప్రేమను చూపించటానికి, ఆయన వాక్యాన్ని చూపించటానికి, ఆయనలో విశ్వాసము కలిగి ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడు. పరిశుద్ధమైన, మనం ఇందాక చదువుకుంది అదే కదా, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో స్పష్టంగా, ఇంత స్పష్టంగా బైబిల్లో రాసుంటే ఈ స్పష్టమైన వాక్యము నీకెందుకు ఎక్కట్లేదని నేను అడుగుతున్నాను. నాకు అది బాధ. బైబిల్ చేతిలో ఉంది, బైబిల్లో ఉన్న వాక్యము మన జీవితంలో లేదు. బైబిల్ మాత్రమే మన చేతిలో ఉంది, బైబిల్ మాత్రమే మన ఇంట్లో ఉంటుంది. ప్రియులారా, దేవుని మందిరానికి నీకు ఇష్టమైతే వస్తున్నావు, కష్టమైతే మానుకుంటున్నావు. దేవుని మందిరానికి ఎందుకు వచ్చేది? వాక్యం వినటానికి. దేవుని మందిరానికి ఎందుకు వచ్చేది? వాక్యం మేము సెల్ ఫోన్లో వింటున్నామంటే సరే, నేనేం చెప్పలేను. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే మనందరము ఒక అవయవాలము, ఒక శరీరానికి అవయవాలు ఎక్కడ పడితే అక్కడ విసిరివేయబడవు, అన్నీ కలిసే ఉంటాయి. కనుక మనందరము అవయవాలం కనుక మనందరము కలిసి దేవుణ్ణి ఆరాధించటానికి వస్తున్నాము, మందిరానికి దేవుణ్ణి ఘనపరచడానికి వస్తున్నాం అందరము కలిసి. అందుకనే కొందరు మానుకొనున్నట్లుగా మీరు సమాజముగా కూడుట మానుకొనక అంటాడు హెబ్రీ పత్రికలో. మీరేదో చెప్తారు, కరోనా అయ్యా, లేకపోతే ఇంకోటయ్యా అని చెప్తారు. ఇందాక నేను చెప్పానే, ఏమండి ఎంత వ్యవసాయం గారి కొడుకు పెళ్ళైతే ఆ క్రౌడ్ ఎంతమంది క్రౌడు. మీరందరూ రాలేదా భోజనానికి? మీరందరూ వచ్చారా? కాలం రాలేదా? అక్కడ కరోనా లేదా? మందిరంలోనే ఉందా కరోనా? దూరం సీట్లు వేసి నీకు అక్కడ ఏది శానిటైజర్ ఉంచి మాస్క్ పెట్టుకొని రండి అని చెప్పి అన్ని భద్రతతో ఆరాధన జరుపుతుంటే నువ్వేదో సాకులు చెప్తావా? నీకు ఆరాధనకి రావటానికి ఇష్టం లేక, నీకేదో పనులు పెట్టుకొని నువ్వేదేదో చేస్తూ దేవుని సన్నిధికి సాకులు చెప్తావా? ఎందుకు రావాలి దేవుని మందిరానికి? చూడండి, దేవుడు పిలుస్తున్నాడు కదా. మీరు పరిశుద్ధులగుటకు, మీరు ప్రార్థనలో ఉండుటకు, విశ్వాసంలో కొనసాగించబడుటకు మందిరానికి వస్తే పడిపోయిన స్థితి నుంచి లేపబడతాం దేవుని వాక్యం ద్వారా. చూడండి, పొయ్యిలో ఒక కట్టె మాత్రమే కాలుతూ ఉంటే ఆ కట్టె ఆరిపోతే, అదే 4 కట్టెలు 5 కట్టెలు పెడితే అది మండుతూ ఉంటుంది.
కనుక మనందరం కలుసుకున్నప్పుడు ఆ పిల్లని పట్టుకోండి, మనందరం కలుసుకున్నప్పుడు మండుతాం. మనం మండుతామండి. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, వీరు పిలుపునందుకున్నారు. మోషే పిలవగానే లేవీలు వచ్చేశారు. వాళ్ళకి ఎంత అవకాశం అండి. శపించబడిన వారు, చెదరగొట్టబడిన వారు, ఇశ్రాయేలీల్లో నుంచి కొట్టివేయబడిన లేవీ సంతానమంతా కూడా దైవజనుడు పిలిచినప్పుడు, దైవజనుడు పిలుపు దేవుని పిలుపు గనక దేవుడిచ్చిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు. నేను అనుకుంటానండి, నిజంగా అంత శాపగ్రస్తులు ఎంత ఆశీర్వాదమైన స్థలానికి వచ్చేసారు. వెంటనే లేవీలండి, యాజకులయ్యారండి. మందిరములో వారే పనిచేసేది. వారేమి కష్టపడి బయట వ్యవసాయం చేయనవసరం లేదు, పనులు చేయనవసరం లేదు. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా కష్టపడి పంట పండించి వాళ్ళకి ఏం చేయాలి? దశమ భాగం తీసుకొచ్చి లేవీలకు ఇవ్వాలి. ఇప్పుడు లేవీయులు దేవుని సన్నిధిలో ధూపమేస్తున్నారు, యాజకత్వం చేస్తున్నారు. శపించబడిన జనాంగం ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, దేవుని మాటకు లోబడ్డారో, వారు వెంటనే ఆశీర్వదించబడ్డారు. వారు శాపం తొలగిపోయింది. ఎక్కడో అడుగున చేర్చబడిన లేవీయులు ఇప్పుడు మోషే దేవుని మాటగా, మోషే మాటను దేవుని మాటగా అంగీకరించిన లేవీయులు ఇప్పుడు అందరికన్నా పైకొచ్చేశారు. ప్రియులారా, దేవుడు మరలా పిలుస్తున్నాడు. మీరు ఎక్కడ పడిపోయారో, ఏ చోట పడిపోయారో, ఏ విషయంలో పడిపోయారో, ఏ పాపములో పడిపోయారో, ఏ అసూయలో పడిపోయారో, ఏ వ్యసనములో పడిపోయారో, మరలా ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు మిమ్మల్ని. మీరు తిరిగి ఆ పాపము నుండి లేపబడాలి. తిరిగి మరలా మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, పరిశుద్ధతలోనికి రావాలి. మీ ఆలోచనలు విశ్వాస సంబంధమైనవిగా ఉండాలి. ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహామును దేవుడు పిలిస్తే ఆ పిలుపుకు లోబడ్డాడు. ఇస్సాకును దేవుడు పిలిచాడు. ఏమండి, యాకోబును దేవుడు పిలిచాడు. పౌలును దేవుడు పిలిచాడు. రాజుల ఎదుట, అధికారుల ఎదుట దేవునికి సాక్షిగా ఉండటానికి పిలిచాడు. ఆ పిలుపుకు ఆ విధేయత చూపించాడు. మీరు చూడండి, బైబిల్లో భక్తులు ఎందరో ఉన్నారు. వారందరి పేర్లు చెప్పడానికి ఇప్పుడు నాకు టైం లేదు. కానీ నోవాహును పిలిచి వాడగట్టమన్నాడు. నిన్ను పిలిచి ఏం చెప్పాడు దేవుడు? నిన్ను రక్షించి, ఏమండి నిన్ను రక్షించి సిలువలో కార్చిన రక్తం ద్వారా నీ పాపాలన్నీ కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నీకేం చెప్పాడు? నేను నిన్ను పరిశుద్ధపరిచాను, ఈ పరిశుద్ధతను నా రాకడ వరకు, మరణం వరకు కాపాడుకోమన్నాడు. కాపాడుకుంటున్నావా? కాపాడుకోవట్లేదు. ఎన్నిసార్లు నువ్వు మలినమైపోతున్నావు ఒకసారి ఆలోచించు. అందుకనే ఎప్పుడు వాక్యము హృదయములో ఉండాలి, చేతిలో కాదు. వాక్యాన్ని ధ్యానించాలి. మన ప్రతి పని వాక్యానుసారంగా చేయాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చూడండి, దేవుడు పిలిచినప్పుడు వారు వచ్చారు గనక వారికి ఏం కలిగింది? పాపాలకు క్షమాపణ కలిగింది. వారు వచ్చారు గనక వారికి రక్షణ కలిగింది. వారు వచ్చారు గనక ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డారు. వారు వచ్చారు గనక
దేవుని సొత్తు అయ్యారు. వారు వచ్చారు కనుక యాజకులయ్యారు. వారు వచ్చారు కనుక దేవుని రాజ్యంగా మార్చబడ్డారు. వారు వచ్చారు కనుక పరిశుద్ధ జనమయ్యారు. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు మరలా చెడిపోయిన జనముగా మార్చబడుతున్నారు. నువ్వు మారు మనసు పొందినప్పుడు బాగానే ఉన్నావు, బాప్తిసం పొందినప్పుడు బాగానే ఉన్నావు, ప్రయాణములో ఉన్నావు, సాగుతున్నావు. కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంది, మన ప్రయాణం ముగింపు రాలేదు ఇంకా. కానీ ఇప్పుడు ఏమైపోయావు? జారిపోయావు, చెడిపోయావు. నీ ఆలోచనలు మలినమైపోయినాయి. క్రమమైన ఆలోచనలు లేవు ఇప్పుడు. రక్షించబడగానే చనిపోతే ఎంత బాగుండో. కాలం గడిచే కొద్దీ బ్రతుకులో మార్పులు వచ్చేస్తున్నాయి. నిజమండి, మన ప్రభువు మన పట్లగా చేసిన ఆ కార్యములను చూస్తే దేవుడు వాగ్దానం చేశాడు కదా, కన్యక గర్భము ధరించి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు తోడయ్యున్నాడు. దేవుడు తోడయ్యున్నాడు. ఇమ్మానుయేల్ అనే పేరుకు అర్థము దేవుడు తోడయ్యున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనకు శిశువు పుట్టెను. మనకి శిశువు పుట్టెను. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇవన్నీ చాలా అవసరమైన విషయాలు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదవండి. ఏముంది అక్కడ? ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈయన ఈ కుమారుడు సంగతి అదే యెషయా మరలా ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన చెప్తున్న విషయాన్ని గమనించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోనికి రండి. 53వ అధ్యాయము నేను మొదటి నుంచి చదువుతున్నాను, చూడండి. ప్రియులరా గమనించండి. యేసుక్రీస్తు లోకములోనికి పుట్టక ముందే ప్రవచనముగా యెషయా ప్రవక్త చెప్పిన మాటలు వినండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? తర్వాత అంటాడు, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. లేత మొక్క అంటే పరిశుద్ధమైనది, పాపము లేని మొక్క. ఎక్కడ మొలిసిందంటే ఎండిన భూమిలో. ఎండిన భూమి అంటే ఏమిటి? ఈ లోకము ఎండిపోయిందంటే పాపముతో నిండి ఉంది, పరిశుద్ధత ఎండిపోయింది, విశ్వాసం ఎండిపోయింది, ప్రేమ ఎండిపోయింది, ఆత్మీయత లేదు. ఆనాడు ఇశ్రాయేలీలలో వారందరూ ఆచారాలకే అలవాటు పడ్డారు. దేవుణ్ణి సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఆరాధించటం మరిచిపోయారు. ఆ టైంలో పుట్టాడు యేసయ్య. ఆ టైంలో పుట్టాడు. ఎండిన భూమిలో లేత మొక్కగా పరిశుద్ధుడుగా జన్మించాడు. చూడండి, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అది తర్వాత సంగతి. తర్వాత మనం ఆలోచిద్దాం. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఏమండి చూసారా, ఈ రోజున ఒకరి పాపాలు మరొకరు ఎవరు భరిస్తారండి? ఎవరున్నారండి మనకి? భార్య రోగము భర్త భరిస్తాడా? భర్త రోగం భార్య భరిస్తుందా? భర్తకు బాగాకపోతే విడిచిపెట్టే భార్యలు ఉన్నారు. భార్యలు బలహీనులైతే నాకెందుకులేని వదిలిపెట్టి వెళ్ళిపోయే భర్తలు ఉన్నారు.
తల్లిదండ్రులు వృద్ధులైతే వారిని పోషించటం కష్టమని చెప్పి బస్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయే కొడుకులున్నారు. చూడండి, కానీ మన యేసయ్య ప్రేమను చూడండి. మన యేసయ్య మన కొరకు చూడండి ఏమంటున్నాడు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అతడు ఎందుకు దెబ్బలు తిన్నాడు? అతని చేతులలో కాళ్ళలో మేకులు ఎందుకు గుచ్చబడ్డాయి? మన అతిక్రమ క్రియలు, మన అతిక్రమ క్రియలు, మన పాపాలు, మన పాపాలను ఆయన భరిస్తున్నాడు. మన దోషములను బట్టి నలుగగొట్టబడను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఏమిటంట మన సమాధానార్థమైన శిక్ష అంటే, మనకు సమాధానము రావాలంటే మనము అనుభవించవలసిన శిక్ష ఆయన మీద పడెను. నీకు సమాధానం కోసం నీవు శిక్ష అనుభవించాలి, కానీ ఆ శిక్షను ఆయనే అనుభవించాడు. యేసయ్య అనుభవించాడు. నా యేసయ్య, నీ యేసయ్య, మన యేసయ్య. ఎవరైనా ఉన్నారా? అలా అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. చూడండి ఏమన్నాడు? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. ఈ మాట మన జీవితంలో కరెక్టేనా? మన జీవితంలో కరెక్టేనా ఈ మాట? అమలారా, అయ్యలారా వినండి. నీ జీవితంలో కరెక్టా కాదా? మనందరం మనకిష్టం వచ్చిన పని చేస్తాం, కానీ దేవునికి ఇష్టం వచ్చిన పని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను అందరికీ చెప్తున్నాను ఈ మాట. నీవు చేసే పని దేవునికి ఇష్టమైందేనా? లేదు. నీకు ఇష్టం వచ్చింది చేస్తావు. నీకు ఇష్టమైతే ప్రార్థన చేస్తావు, నీకు ఇష్టమైతే వాక్యం చదువుతావు, నీకు ఇష్టం లేకపోతే బజారు వెళ్ళిపోతావు. ఏమండి? నీకు ఇష్టమైతే సినిమాలు చూస్తావు, నీకు ఇష్టమైతే త్రాగుతావు, నీకు ఇష్టమైతే వ్యభిచరిస్తావు, నీకు ఇష్టమైతే లోక సంబంధమైనవన్నీ అనుభవిస్తావు. ప్రతి వాడు ఏమైపోయాడు? తమకిష్టమైన త్రోవకు తొలిగెను. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ సీనాయి పర్వతం వద్ద ఒక పాత దూడను విగ్రహాన్ని చేసుకొని వారి ఇష్టం వచ్చినట్లుగా నాట్యమాడుతున్నారు. ఆ సీను చూసి మోషే కడుపు మండిపోయిందండి. దేవుని బాధ, మోషే ఐగుప్తు నుంచి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారయ్యా. వారు లోబడని పిల్లలయ్యా. వాళ్ళ కోసం ఎందుకు నువ్వు ప్రయాసపడతావు? వాళ్ళందరినీ చంపేస్తా ఇప్పుడే. నీలో నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక గొప్ప జనాంగంగా చేసి నేను కనాను దేశానికి తీసుకెళ్తాను. మోషే నైనా వద్దు. ఎంత భయంకరమైన అపవాదం వస్తుందో తెలుసా? ఐగుప్తు దేశం నుంచి తన ప్రజలను రప్పించి ఆ రప్పించిన ఆయనే చంపేశాడని ఆ ఐగుప్తీయులు చెప్పుకోరా? అన్యులు చెప్పుకోరా? వద్దు నాయన. మోషే ప్రార్థన చేసినప్పుడు, మోషే అంగలార్చినప్పుడు దేవుని కోపము చల్లారి తను చేయదననుకున్న ఆ కీడు చెయ్యకుండా దేవుడు మానుకున్నాడట. అదండి దైవ సేవకుల యొక్క లక్షణం. అలా దేవుని దగ్గర ప్రార్థించిన మోషే ఇక్కడికి వచ్చి ఏం పర్వాలేదులే, మీరు నాట్యం ఆడుకోండి, ఏం పర్వాలేదులే, మీరు దూడనెత్తుకోండి అన్నాడా? ఈనాడు సేవకుల గతి అదే.
ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, వాళ్ళు చెప్పినట్టుగా వినాల్సి వస్తుంది. సేవకుడు గద్దెది అయిపోయింది. వీళ్ళని సేవకులు అంటానికి వీల్లేదు. మరేమనాలి? ఏమనాలి? ఏమనాలి? బానిసలు అనాలి. పొట్ట కూటి కోసం బానిసలు అనాలి వీళ్ళని. వాళ్ళనంటే నేను కూడా, నేనేమి అతీతుడిని కాదు. మీరు ఎవరంటారు చెప్పండి నా మాట. వాక్యానుసారంగా నేను చెప్తే ఆ వాక్యానుసారంగా నా మాట వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మోషే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, వాళ్ళ తప్పులు క్షమించమని. వాళ్ళు విగ్రహాన్ని చేసుకొని ఊరేగుతుంటే అయ్యా క్షమించయ్యా, అయ్యా క్షమించయ్యా అని దేవుని సన్నిధిలో అంగలారిస్తే మోషే ప్రార్థనని దేవుడు క్షమించాడు. కానీ మోషే వచ్చి వీళ్ళని క్షమించట్లేదు. నా పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరంటే చెడిపోయిన, లేకపోతే ఒక మాట చెప్పాలంటే శాపగ్రస్తులైన లేవీలందరూ వస్తే మీ ఖడ్గాలు తీసుకొని కోత కోసుకొచ్చేయమన్నాడు. మీ బంధువులను చూడమాకండి, మీ స్నేహితులను చూడమాకండి, మీ రక్త సంబంధాలను చూడమాక. ఎవడైతే ఆ విగ్రహానికి మొక్కాడో, పాపంలో జీవించాడో వారందరినీ మీరు ఊస కోత కోయండి, చంపేయండి. బా, ఎంత కషండి దైవజనుడికి వచ్చిందండి. ఏమన్నా క్షమించాడా? చూడండి అక్కడే 32వ అధ్యాయము 27వ వచనం. అతడు వారిని చూసి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమునకు కట్టుకొని, ఇందాకేమో నడుముకు కట్టుకోమన్నాడు, ప్రయాణం ఉందనుక. ఇప్పుడేమంటున్నాడు తెలుసా? నీవు కత్తిని కట్టుకో నడుముకి. కత్తిని నడుముకు కట్టుకొని ఏం చేయాలంట? పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరిని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువారిని చంపవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని. లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఇక్కడ ఏందో పాఠం తెలుసా మీకు? ఎందుకు ఈ మాట రాయించాడో తెలుసా? ఇప్పుడు ఎందుకు మనం దీన్ని చెప్పుకుంటున్నామో తెలుసా? నీవు యెహోవా పక్షమున ఉంటే నీ సోదరుడు లోక సంబంధమైన విషయాల్లో ఉంటే వాడిని వదిలిపెట్టేసాయి. వాడు నీ దృష్టిలో చచ్చిపోయాడు. నీ చెలికాడు, నీ స్నేహితుడు దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని వాక్యానుసారంగా బ్రతుకులేనప్పుడు వాడిని చంపేసాయి నీ జీవితంలో నుండి. నీ రక్త సంబంధిని చంపేసాయి నీ జీవితంలో నుండి. వాడు నీకు చెలికాడిగా ఉండకూడదు, వాడు నీకు రక్త సంబంధిగా ఉండకూడదు, వాడు నీకు తోబుట్టుగా ఉండకూడదు. కూల్చేసేయి వాళ్ళని, నీ హృదయంలో నుంచి కూల్చేసేయి. అలాంటి అపవిత్రమైన కార్యాలు చేసేవాళ్ళు పరిశుద్ధ జీవితాన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తే అలాంటి వాళ్ళతో నీకేంటి స్నేహం? అలాంటి వాళ్ళతో నీకేంటి సంబంధం? ఈ లోకంలో ఉన్న వాళ్ళు తిరుగుతారు, రేపు వాళ్ళతో కూడా నువ్వు నరకానికి వెళ్తావు. చేతనైతే వాళ్ళను మలుసుకో, మలచడం చేత కాకపోతే వారిని వదిలిపెట్టేసేయి. ఇది ఇక్కడ పాఠం. ఇక్కడ పాఠం ఇదండి. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రతివాడు తనకిష్టం వచ్చిన త్రోవకు ముగిస్తాను. వీలైతే వచ్చే వారం మిగిలిన విషయాలు ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాలి. ఏమైంది? ఏమంటున్నాడు? ప్రతివాడు తన ఇష్టం వచ్చిన త్రోవకు తొలగిపోయాడు. ఏమండి? తొలగిపోయాడు, త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెనంటే
యేసు మీద మోపెను. 7వ వచనం, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్లయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదండి. ఇప్పుడు 10వ రోజు ప్రత్యేకిస్తే ఎందుకు నన్ను ప్రత్యేకించావనే గొర్రె పిల్ల నోరు తెరవలేదు. 14వ రోజు వధిస్తుంటే నన్ను ఎందుకు వధిస్తున్నారని ఆ గొర్రె పిల్ల అడగలేదు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏమండి, ఆయన ప్రత్యేకించబడ్డాడు తండ్రి దగ్గర. ఆయన ఈ లోకంలోనికి వచ్చి 30 సంవత్సరాలు దాటిన తర్వాత 33.5 సంవత్సరాలు పరిచర్య చేసి 34వ సంవత్సరం అంటే 33.5 తర్వాత 4వ దగ్గర 34, 4వ రోజు ఆయన వధించబడ్డాడు. సిలువలో వధించబడ్డాడు, నోరు తెరవలేదు. తండ్రి, నీ చిత్తము, నీ చిత్తమే జరుగును. ఈ ప్రజలందరి పాపాలు ఆ తండ్రి యేసు భుజముల మీద వేస్తే ఆ భుజముల మీద రాజ్యభారం అన్నాడే, మనమే ఆయన రాజ్యం. ఇవన్నీ వివరించడానికి ఇప్పుడు సమయం లేదు. దైవచిత్తం అయితే వచ్చే వారం వివరించుకుందాం. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. మనము ఆయన రాజ్యం. చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తము ఏర్పరచబడిన రాజులైన యాజక వంశం. మనం ఆయన సొత్తు. చూడండి, ఇక్కడ మనం ఇంకా కిందకు చదివితే, అన్యాయము తీర్పునందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను. అతడు మొత్తబడిన కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరములో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఆ తరంలోనే కాదు, ఈ తరంలో కూడా ఆలోచన ఉందా? ఏకాడికి యేసయ్యా నాకు అది కావాలి, యేసయ్యా నాకు ఇది కావాలి, యేసయ్యా నన్ను అట్ట చెయ్యి, నన్ను ఇట్ట చెయ్యి, ఇదే ఆలోచన. కానీ నా కొరకు నా ప్రభువు ఈ విధంగా వధించబడ్డాడు, నా బ్రతుకును మార్చుకోవాలి, నేను ప్రభువుకి అంకితం కావాలనే ఆలోచన ఎంతమందికి ఉంది? చెప్పండి. ఇంకా మనం కిందకు చదివితే చూడండి, ఇంకా అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. తర్వాత 12వ వచనం, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. ఇప్పటికి కూడా మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి కుడి పార్శ్వం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా చాలా పాఠం ఉంది. నెక్స్ట్ సండే దైవ చిత్తమైతే మిగిలిన పాఠాన్ని కొనసాగిస్తాం. ప్రభునందు ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన పాపములను భరించాడు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనము ఆ గొర్రె పిల్లకు లోబడి, ఆ గొర్రె పిల్ల ఎవరు అంటే యేసుక్రీస్తు. మనకి ముందు పాఠంలో ఆ యేసుక్రీస్తుని గురించి గొర్రె పిల్లగా ఎన్ని సందర్భాల్లో కనపడుతున్నాడో నెక్స్ట్ మనం చూద్దాం. ప్రభునందు ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు కనుక మన ఇష్టం వచ్చిన త్రోవలు కాకుండా వాక్యానుసారమైన త్రోవలో మనం నడిచేవారుగా ఉందాం. వాక్యము చేత నడిపించబడదాం, వాక్యము చేత నింపబడదాం. వాక్యమే మనకు మూలం. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.